హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే యాక్చువల్గా తిరుపతి ట్రిప్ 3 డేస్ అండి. 23rd, 24th, 25th వెళ్ళాము. 25th ఇంకా నైట్ బయలుదేరి 26th రిటర్న్ వచ్చేసామన్నమాట. ఫస్ట్ డే ట్రిప్ ఎలా జరిగింది అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఫస్ట్ డే మేమైతే వేలూరు టెంపుల్కి వెళ్ళొచ్చామన్నమాట. అలాగే కాణిపాకంకి వెళ్ళాము. తిరుపతిలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి, అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. అలా ఫస్ట్ డే ట్రిప్ అయితే అయిపోయింది. సెకండ్ డే మార్నింగే మేము వకులామాత దేవాలయానికి వెళ్ళామండి. చాలా చాలా బాగుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు ఈ ప్లేస్కి. అయితే టెంపుల్ కొండ మీద ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ప్రశాంతంగా కూడా ఉందండి. పెద్దగా క్రౌడ్ అయితే ఈ టెంపుల్లో లేరు. ఇక్కడ చుట్టూ ఇలా మొక్కలు పెట్టేసి గార్డెన్ అంతా కూడా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. టెంపుల్లో అయితే మనకి వీడియోస్ షూట్ చేయలేదండి. అందుకనేసి నేనైతే ఏ టెంపుల్లోనూ కూడా మనం సెల్లులు అనేవి బయటే పెట్టేసి వెళ్ళాలి. సో అందుకనేసి నాకు కుదరలేదు. ఇక్కడైతే జస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకోమన్నారు. అందుకనేసి పై వరకు వెళ్ళేంత వరకు ఇలా వీడియో అయితే తీశాను. మా ట్రిప్ అనేది సెకండ్ డే బోల్డ్ అని ప్లేసెస్ చూసామండి. ఫస్ట్ అయితే వకులామాత టెంపుల్కి వెళ్ళాము. మార్నింగే షార్ప్గా 8 o'clock అంతా రెడీ అయిపోయామండి. కార్ మాట్లాడుకున్నాము. 3 days కూడా కార్ అనేది బుక్ చేసుకున్నాం. డ్రైవర్ మార్నింగే వచ్చేసేవాడు అనమాట. వచ్చేసి తీసుకెళ్ళేవారు. సో ఇప్పుడైతే వకులామాత టెంపుల్కి ఇలా పైన కొంచెం ఎక్కాల్సి ఉంటుందండి. కాస్త నడిచేది అయితే ఉంటుంది. అంటే కొండ ఎక్కినట్లుగా కాస్త నడవాలి. ఆ తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి. జస్ట్ ఎవరైనా నడవలేమో అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టమే. అందుకనేసి చెప్తూ ఉన్నాను ముందుగానే ఇన్ఫర్మేషన్ కోసము. ఇలాగా ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన టెంపుల్ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంది కూడా టెంపుల్. మెయిన్ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా ఇలాగా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా కూడా అనిపించింది నాకు. కొంచెం యాదగిరిగుట్ట మన హైదరాబాద్లో వెళ్తే ఎంట్రన్స్ ఇలా ఎక్కడానికి ఉంటుందో అలా అనిపించింది కొంచెం నాకు. మరీ కంప్లీట్గా కాదులేండి, జస్ట్ కొంచెం అలా గుర్తొచ్చిందనమాట. ఇలా కొండ మీదే కదా యాదగిరిగుట్ట కూడా ఉంటుంది. అందుకనేసి ఇలాగా ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ కిందికి వచ్చేసాము. అక్కడ స్టాఫ్ వాళ్ళకి మాత్రమే వెహికల్స్ అనేవి పై వరకు అలో చేస్తూ ఉన్నారండి. ఆ తర్వాత ఇక్కడ మామిడికాయలు అమ్ముతూ ఉన్నారు. అలాగే జామకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ కూడా బయట అమ్ముతూ ఉన్నారనమాట. సో మా బాబుకి మామిడికాయ అంటే చాలా చాలా ఇష్టము. ఇక్కడ నాకు ఈ మధ్య కాలంలో కనిపించలేదండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించాయి. కాణిపాకంలో కూడా లేవు, అలాగే వేలూరులో కూడా లేవు. సో ఎక్స్పెషల్లీ జర్నీస్ అప్పుడు ఇలాంటివి ఫ్రూట్స్ తింటే ఏంటంటే మనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉన్నా కూడా తగ్గిపోతుందన్నమాట. అలాగే బాగుంటుంది. అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇలాగ మామిడికాయ అయితే తీసుకున్నామండి. అందులో కొంచెం సాల్ట్ అనేది నేను సపరేట్ పేపర్లో వేయించుకొని తీసుకొని వెళ్ళానన్నమాట. ఆ తర్వాత వకులామాత టెంపుల్కి వెళ్ళాం కదా. ఆ తర్వాత చంద్రగిరి కోట చూపిద్దామని మా బాబుకి తీసుకొని వెళ్ళానండి. చంద్రగిరి కోట నేనైతే ఇంటర్మీడియట్లో మేము తిరుపతి వికాస్లో చదువుకున్నాము. సో అక్కడ వాళ్ళు తీసుకెళ్లారనమాట మా కాలేజ్ వాళ్ళు. సో అప్పుడు చంద్రగిరి కోట నేను నైట్ టైము లేజర్ షో చూశానండి. అదైతే నాకు బాగా గుర్తుంది. గుర్రాలు శబ్దాలు చేస్తూ అలా ఇక్కడ సిచ్యుయేషన్ని బట్టి లైట్స్ అలా వెలుగుతూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది వచ్చేది. చాలా బాగుండేది అనమాట. నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్, అది బాగా గుర్తుండిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే చంద్రగిరి కోట నైట్ టైం లేజర్ షోస్ అనేవి లేవంటండి. ఒక 7 years అయిపోయిందంట, తీసేశారు. ఏదో పిడుగుపడి ఆ లైట్స్ అన్నీ కూడా ఏదో లైటింగ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి కూడా నైట్ టైం లేజర్ షోస్ లేవు అని చెప్పారు. మార్నింగ్ అయితే మేము 10:30, 11 ఆ టైంలో వెళ్ళాము. సో ఇలాగా విజిట్ చేసామండి. చాలా చాలా బాగుంది చంద్రగిరి కోట. నాకు ఎప్పుడో చూశాను కదా, అంత ఎగ్జాక్ట్గా ఈ బిల్డింగ్ అయితే గుర్తులేదు. లేజర్ షో అయితే బాగా గుర్తుంది. చాలా బాగుంటుంది యాక్చువల్గా మళ్ళీ వాళ్ళు పెడితే కనుక. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ వాల్, ఇక్కడ చిన్న చిన్న గోడలు, ప్రహరీ గోడలు పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ తెనాలి రామకృష్ణ ఇల్లు అంటండి. అప్పట్లో ఆయన ఇల్లు ఇదే ప్లేస్లో ఉండేది. అవి కొన్ని గోడలు అలాగే ఉండిపోయాయి. ఇదంతా కూడా ఎక్స్టర్నల్ వాల్ అన్నట్టుగా వాళ్ళైతే అక్కడ చెప్పారు.
ఈ ప్లేస్ అంతా కూడా తెనాలి రామకృష్ణ ఉన్న ప్లేసు, వాళ్ళ ఇల్లు అని చెప్పారు. ఆ తర్వాత ఈ చంద్రగిరి కోట చిన్నదే అండి, మరీ పెద్దదేం కాదు. పిల్లలకి ఒకసారి చూపించవచ్చు, ఎందుకంటే మా బాబు అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అందుకనేసి తన కోసమే అదే పనిగా తీసుకొని వెళ్ళి చూపించాము. జస్ట్ లోపలన్నీ కూడా మనకి రాయితో ఉంటాయి కదా, అవన్నీ దేవతామూర్తులు విగ్రహాలు కానీ అలా అవన్నీ కూడా కొన్ని కొన్ని పెట్టారనమాట. లోపలైతే కెమెరాస్ అలో చేయలేదు, అందుకని నేనైతే వీడియో షూట్ చేయలేదండి. జస్ట్ బయట నుంచి ఇలా చూపిస్తూ ఉన్నాను. పైన గదులన్నీ కూడా మనకు వెళ్ళడానికి ఉండవు, జస్ట్ ఒక ఫ్లోర్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ కూడా వాళ్ళు లాక్ చేసేసారనమాట. ఇలాగా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇది చంద్రగిరి కోట స్టోరీ కూడా ఉంది, నేను వీడియోలో జస్ట్ షూట్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే మీకు నెట్లో కూడా ఉంటుంది, గూగుల్ సెర్చ్ చేసా కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. లేదు అనుకుంటే జస్ట్ పాస్ పెట్టేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, ఐడియా వస్తుంది. దీని స్టోరీ అన్నమాట. ఇలాగా వాళ్ళు ఎంట్రన్స్లో పెట్టారు, ఇంగ్లీష్లోను హిందీలోను తెలుగులోను పెట్టారు. ఇలాగా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట. నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. ప్లాంట్స్ అన్నీ కూడా బయట నీట్గా, గార్డెన్ అనేది మంచిగా గ్రీనరీగా చాలా బాగుంది. బట్ లోపలే అంటే పై వరకు వెళ్ళడానికి అలో లేదు కదా, అదొక్కటే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇలాగా బయట కొన్ని అయితే పెట్టారు, కొన్ని విరిగిపోయి ఉన్నాయన్నమాట, ఇలా స్టోన్తో తయారు చేసినవి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. దీంట్లో నుంచి వెళ్ళి మనకి లోపల కొన్ని ఆ కాలం నాటి కొన్ని జ్ఞాపకాలు అన్నమాట కొన్ని ఉన్నాయి, అవైతే చూసాము. ఇలాగా దాని నుంచి కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఇక్కడ నుంచి కోనేరుకు దారి అనమాట. రైట్ సైడ్ వెళ్తే లాస్ట్లో కోనేరు అనేది ఉందండి. వాటర్ కొన్ని స్టాగ్నెంట్ అయి ఉన్నాయి, దాంట్లో కొన్ని తామర పూల మొక్కలు అయితే బోలెడన్ని ఉన్నాయి, కానీ ఫ్లవర్స్ అయితే లేవు. ఇలా చుట్టూ గ్రీనరీగా చాలా బాగుందన్నమాట, అంటే పార్క్ లాగా అనిపించింది. ఇంకా మిగతావి ఏం చూడడానికి లేవండి, జస్ట్ చంద్రగిరి కోట లోపల కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ తర్వాత బయట కోనేరు, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ లాస్ట్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా రాణివారి మహల్ అన్నమాట. అంతే, ఆ మూడు ఉంటాయి. పిల్లలకైతే ఒకసారి చూపించచ్చండి, ఎప్పుడు చూడలేదు అనుకుంటే చూపించవచ్చు. లేజర్ షో ఉంటే మటుకు చాలా బాగుంటుంది, పిల్లలకి స్టోరీ అనేది కూడా ఇంట్రెస్టింగ్గా వింటారు. అలాగే బాగుంటుందన్నమాట ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే తీసేశారంట. ఇలాగ దూరం నుంచి చూస్తే చంద్రగిరి కోట ఇలా ఉంటుంది. ఇంకా దాని నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక చెట్టు కూడా ఉందండి, అది అప్పటి కాలం చెట్టులాగా చాలా పాతదన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది రాణివారి మహల్. ఇది కూడా పైనంతా లాక్ చేసి ఉన్నారండి, జస్ట్ మనం కింద మాత్రమే చూడొచ్చు. ఇంకా అప్పటికే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. సో ఇంకా మధ్యాహ్నం మేము చంద్రగిరి కోట చూసిన తర్వాత నెక్స్ట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. ఆ రోజు అయితే బోల్డ్ అని టెంపుల్సే చూసామండి, మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎన్ని టెంపుల్స్ చూసాము ఏంటి అనేది. ఇక్కడ ఈ కోట చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు మనకి ఒకటి గవర్నమెంట్ స్కూల్ కనిపించిందండి. చంద్రగిరిలో గవర్నమెంట్ స్కూల్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చదువుకున్నారంట. అదే ఆయన డ్రైవర్ అయితే చూపిస్తూ ఉన్నాడనమాట. ఈ స్కూలేనంటండి. బాగుంది లోపలైతే. ఇప్పుడైతే కొంచెం పెద్ద బిల్డింగే కనిపిస్తూ ఉంది, అప్పట్లో ఎలా ఉందో మనకు తెలియదు కదా. ఆ తర్వాత ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కూడా రష్ కాస్త ఉన్నారండి, ఎందుకంటే మేము వైకుంఠ ద్వార దర్శనాలు స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాం కదా. సో అప్పటి నుంచి తిరుపతిలో ఉన్న బోల్డని టెంపుల్స్ అన్నీ కూడా వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నమాట 10 రోజులు. సో జనాలందరూ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో మేము అప్పుడు వెళ్ళినప్పుడు 200 రూపాయల టికెట్ తీసుకున్నామండి ఇక్కడ కూడా, ఎందుకంటే కొంచెం స్పీడ్ అయిపోతుంది అనమాట, మనకి తక్కువ టైంలో తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. అందుకనేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. దర్శనాలన్నీ కూడా అన్ని టెంపుల్స్లో అంతేనండి, స్పెషల్ దర్శనాలకి ప్రిఫర్ చేశాము. అలా మాకు తొందరగా అయిపోయాయి అన్నమాట దర్శనాలన్నీ కూడా. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా చాలా బాగుంది. స్వామివారు మనకు కొండ మీద చూసిన స్వామివారు లాగా కనపడతారు, చాలా బాగుంది.
చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ కూడా గ్రీనరీ ఇదంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉంది. వాటర్ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. కొంతమంది స్నానాలు చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ వైకుంఠ ద్వార దర్శనానికి అయితే స్పెషల్గా అరేంజ్ చేశారు, డెకరేట్ చేశారనమాట. ఆ ద్వారం నుంచి మనం వెళ్ళేటప్పుడు చాలా చాలా బాగుంది. లక్కీగా ఏంటంటే మాకు తిరుమల దర్శనానికి టికెట్లు దొరకడంతో ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నామండి. మేము 23rd అక్కడికి వెళ్ళిపోయాం తిరుపతికి. మాకు దర్శనం 25th దొరికింది. అందుకనేసి ఇవన్నీ ముందర కవర్ చేశాము. ఇప్పుడైతే పద్మావతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ అయితే చాలా చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఎప్పుడూ ఉంటారు ఈ టెంపుల్లో మామూలుగా రష్ అయితే. సో మేము ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఇక్కడంతా కూడా షాపింగ్ ఉంటుంది. ఇక్కడ నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే షాపింగ్లో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కనిపించాయండి. చాలా కొత్తగా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా కూడా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ లోపలికి సెల్ ఫోన్స్ అనేవి అలో చేయరు. సో అందుకనేసి నేను ఇంకా బయటనే చూపిస్తూ ఉన్నానన్నమాట. ఎంతవరకు వీలైతే అంతవరకు చూపించానండి. ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో అదైనా కూడా మనకి లోపల కొన్ని పార్టీషన్స్గా చేసి కూర్చోబెట్టారనమాట. హాల్లో ఒక ½ అన్ అవర్ దాకా అలా కూర్చున్నామండి. ఆ తర్వాత మళ్ళీ దర్శనానికి పంపించారు. ఇదంతా ప్రతి టెంపుల్ కూడా 1 అవర్ 1.5 అవర్ అలా మాకు దర్శనానికి టైం పట్టింది. ఈవెన్ స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకున్నా కూడా. ఇక్కడ లడ్డూలు ఇవన్నీ కూడా తయారు చేస్తారంటండి. ఇలాగ బయట నుంచి చూస్తే టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉన్నింది. ఇక్కడ షాపింగ్కి వస్తే ఇక్కడ చెక్కతో తయారు చేసినవి బోలెడన్ని వస్తువులన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. కిచెన్కి సంబంధించినవి, అలాగే టాయ్స్, ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు టెంపుల్స్ ముందు బాగా ఈజీగా అమ్ముతూ ఉన్నారండి. మామూలుగా మనం సపరేట్గా షాప్స్లో తీసుకుంటూ ఉంటాం కదా బ్రాస్ అలాంటివి. అలా కాకుండా ఇక్కడ టెంపుల్స్ బయట బోల్డ్ అని బ్రాస్ ఐటమ్స్ అనమాట అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ నేను చిన్న శుద్ధ ముక్క లాంటిది తీసుకున్నాను, జస్ట్ ముగ్గు వేయడానికి ఇంటి ముందు అనేసి. చాక్ పీస్ లాగా ఉంటుందన్నమాట, అదొకటి తీసుకున్నానండి. జస్ట్ మీకు షాపింగ్కి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది జస్ట్ చూపిస్తూ ఉన్నాను. మేమైతే ఫ్రిడ్జ్ స్టిక్కర్ తీసుకున్నాము. ప్రతి చోట కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే అఖండము అని దీపాలన్నీ పెడుతూ ఉన్నారండి చాలామంది ఈ ప్లేస్లో. ఇలాగా ఇక్కడ అయితే ఫ్లవర్స్ కొన్ని స్పెషల్గా కనిపించాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ సెంటు జాజి లాగా ఉన్నాయండి. అవి మొగ్గలుగా ఉండే ఉన్నాయి, విచ్చుకున్నవి ఉన్నాయి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవే పింక్ షేడ్లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అలాగే చాలా సన్నగా ఉన్నాయన్నమాట పువ్వులు. అవి కొంచెం కొత్తగా అనిపించాయి, నేనైతే మన ఏరియాలో చూడలేదు ఎప్పుడు. ఇక్కడ ఇలాగా తులసి మాలలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఈ దండలు ఏవో కొన్ని పూసలతో తయారు చేసిన దండలు స్పెషల్గా ఇక్కడ అమ్ముతూ ఉన్నారండి. అలాగే రుద్రాక్షలు కొమ్మలు కొమ్మలు కోసుకొని వచ్చారనమాట చెట్టు నుంచి. బట్ మా డ్రైవర్ని అడిగితే అవన్నీ ఒరిజినల్ కాదండి, అన్నీ డూప్లికేటే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏవి తీసుకోకూడదు అని చెప్తూ ఉన్నారండి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నాను. నేను ఫస్ట్ టైం చూసి థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానమాట. ఇలా కొమ్మలకి అంత ఫ్రెష్గా రుద్రాక్షలు వచ్చాయా, ఎంత ప్యూర్ కదా ఒరిజినల్ అనుకున్నాను, కానీ అలా కాదంటున్నారు. అక్కడ మా డ్రైవర్ అయితే రెగ్యులర్గా ఆటో తిరుగుతూ ఉంటారు కదా, ఆయన అయితే అలాగే చెప్పారు. మీరు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి వెళ్ళేటైతే కనుక. ఒక్కొక్క రుద్రాక్ష 50 రూపీస్ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఉన్నవి శివలింగాలు చాలా చాలా బాగున్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకనేసే తీసుకోలేదు. ఇక్కడ శంఖంలు కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఎప్పుడూ చూడని మెటీరియల్తో ఉన్నవి, రకరకాల స్టోన్స్. అలాగే రుద్రాక్షలాగా ఇంకొకటి కూడా ఏదో కనిపించింది, కాయలాగా ఉందన్నమాట. అవన్నీ కూడా కొత్తగా అనిపించాయి. మరి దేనికి యూజ్ చేస్తారో మనకైతే తెలీదు. అందుకనేసి నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి. ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నానన్నమాట. ఈ కాయ డిఫరెంట్గా ఉంది, ఏంటో కూడా నాకైతే అర్థం కాలేదు. ఇలాగ రకరకాల పూసల దండలు అయితే అమ్ముతూ ఉన్నారు. ఈ శంఖంలు అయితే ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, మెటీరియల్స్తో ఉన్నవి ఇక్కడ ఒక చోట మొత్తం పెట్టారండి.
అలాగే గవ్వలు కూడా ఉన్నాయి. ఇక్కడ గవ్వలు అయితే బాగున్నాయి, మనం తీసుకోవచ్చు ఏదైనా గేమ్ ఆడుకోవడానికి అలా. దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇలాగా రకరకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా కూడా నాకు కొంచెం కొత్తగానే అనిపించిందండి. ఇంకా టెంపుల్స్కి వెళ్తే షాపింగ్ అంటూ ప్రత్యేకంగా ఏముండదు కదా, అందులో ఎస్పెషల్లీ ఈ టైంలో, ఇంత క్రౌడ్ ఉన్న టైంలో మనం ఇంకా షాపింగ్కి ఎక్కువ టైం కేటాయించలేము అనేసి జస్ట్ నేను ఇలా ఓవరాల్గా మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇలాగా రుద్రాక్షలు అయితే జస్ట్ కొమ్మ నుంచి తుంచుకొని వచ్చినట్టుగా ఉన్నాయి. ఇలాగ పూసల దండలు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారండి. ఇలాగా జంతువులకి సంబంధించిన ఏవో సంథింగ్ ఇక్కడ అయితే అవి సేల్ చేస్తూ ఉన్నారు. అలాగే గంధం చెక్క అని చెప్పారు, అది కూడా ప్యూర్ కాదంటున్నారు. నార్మల్గా అయితే 300 రూపాయలకి ఇలాంటి గంధం చెక్కలు రావండి, చాలా కాస్ట్ ఉంటాయి. బెంగళూరులో మీకు ఐడియా ఉంటే కావేరీ ఎంపోరియం వాటిలో మీకు ప్యూర్ గంధం దొరుకుతుంది. చిన్న చెక్క ముక్కే 2500 అలా ఉంటుందండి. దాంట్లో కూడా రేంజెస్ ఉంటాయి. వీళ్ళైతే 300 అని అమ్ముతూ ఉన్నారు. అది స్మెల్ చూసా కూడా ఈవెన్ బాగా గంధం చెక్క వాసనలాగే వస్తుంది, బట్ అవన్నీ నిజం కాదనమాట, అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ ముగ్గు వేసుకోవడానికి ఇలాగా ప్రింట్స్ ఉన్నవి అన్నీ దొరుకుతూ ఉన్నాయి. నేనైతే చిన్న బాక్సెస్లో ముగ్గు పిండి వేసుకొని జస్ట్ అచ్చులాగా వేయడానికి తీసుకున్నాను. ఈవిడ దగ్గర అయితే బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి అలా అచ్చులు వేసేవి. చూపిస్తూ ఉన్నాను కదా, పెద్ద సైజులో ఉన్న రౌండ్వి, చిన్న సైజులో అచ్చు వేయాలంటే చిన్నవి, అలాగే రోల్ చేసేవి కూడా ఉన్నాయండి. అలాగేవో డిఫరెంట్ మోడల్స్ అయితే దీని దగ్గర ఉన్నాయి. నేను చిన్న బాక్సెస్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అగరబత్తులు ఇవన్నీ కూడా అమ్ముతారండి. పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరే అమ్ముతారు. అక్కడే క్యాలెండర్స్ కూడా తీసుకున్నాం మేము. పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరే క్యాలెండర్స్ కూడా మనకి కొండ మీద క్యాలెండర్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అవి ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. మనం కొండ మీద అంటే కొంచెం టైం పడుతుంది కదా, మేము ఇక్కడే తీసేసుకున్నాము. ఆ తర్వాత ఇలాగ చెక్క స్పూన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ ప్లేసెస్లో దొరుకుతూ ఉన్నాయండి, చాలా ప్లేసెస్లో. నేనైతే చెక్క స్పూన్స్ మళ్ళీ తీసుకున్నాను, ఒక 2-3 తీసుకున్నాను. ఇలా వుడ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి నాకు. చెక్క బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. గెరిటలు, స్పూన్లు, ఆ తర్వాత చిన్న జ్యువెలరీ బాక్సెస్. ఇది చూసారా మీరు, గేమ్ ఆడుకుంటాం కదా మామూలుగా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ముగ్గులు వేసుకోవడానికి స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ముగ్గు ప్రింట్తో ఉన్న స్టిక్కర్స్, అవన్నీ అయితే ఇక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత PS4 అని, ఇది చాలా ఫేమస్ హోటల్ అంట అండి, చాలా బాగుంటుందంట. వెజిటేరియన్ హోటల్ అనమాట. వెళ్ళాం రెస్టారెంట్కి, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఇక్కడ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. మేము ఆల్రెడీ వెళ్ళాము. అక్కడ ఏంటంటే టోకన్ సిస్టమ్ ఉంది, 1 అవర్ పడుతుంది అని చెప్పారు వెయిటింగ్ టైము. బట్ మాకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో లోపలికి పిలిచారనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇక్కడ ఫుడ్ చూపిస్తూ ఉన్నాను కదా, మా వారైతే స్పెషల్ మీల్స్ తీసుకున్నారు. సో ఇలా ఐటమ్స్ అన్నీ వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. కొత్తగా వెళ్ళే వాళ్ళైతే PS4 అండి, అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ బయట కిల్లీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఒక కిల్లీ 20 రూపీస్ నేనైతే తీసుకున్నాను. ఇక్కడ చిన్న బేకరీ లాగా కూడా ఉంది బయట, మనకి ఏవైనా స్వీట్స్ కానీ లేకపోతే సమోసా, అలాగా పానీపూరి, చాట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అభయ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. మనకి మామూలుగా అరచేయి ఇలా కిందికి ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది, ఇలా మనకి అభయం ఇస్తూ ఉన్నట్టు ఇలా స్ట్రైట్గా ఉంటుందండి, పై వైపుకు ఉంటుందన్నమాట హ్యాండ్ అనేది. సో అదే స్పెషల్ ఈ టెంపుల్లో. చూస్తూ ఉన్నారు కదా, ఈ టెంపుల్కి వెళ్ళాం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నిందంటండి. ఆ తర్వాత మేము వెళ్ళిన రోజు కూడా మేము 24th వెళ్ళాం ఈ టెంపుల్కి.
అప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా రష్ ఉండిందంట. మేము వెళ్ళిన టైంలో అస్సలు ఎవరు లేరనమాట. మాకైతే చాలా లక్కీగా అనిపించింది. ఇక్కడ ఇంకా స్పెషల్ దర్శనం కూడా అవసరం రాలేదండి, అసలు ఎవ్వరూ లేరనమాట. హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. స్వామివారి అలంకారం కూడా చాలా చాలా బాగుందనమాట. ఈ టెంపుల్స్ అన్నిట్లోనూ ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, అదే నేను చెప్పింది, ఇలా అభయం ఇస్తూ ఉన్నట్టు స్వామివారి విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఏదైనా కోరిక కోరుకొని కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ కూడా మొక్కు అనేది తీర్చుకోవచ్చు. ఈ స్వామి చాలా పవర్ఫుల్ అంటండి, మనకి అభయాన్ని ఇస్తారు అనేసి అంటారు. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది, లోపల సెల్ ఫోన్స్ అలో చేయరు కాబట్టి నేనైతే తీయలేదు. ఇక్కడ మనకి వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రతి టెంపుల్కి కూడా ఉంటుంది. ఒక 10 days ఉంటుందండి. సో మేము ఆ ద్వారం నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ లోపల మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ చూపిస్తూ ఉన్నాను వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేసి. మనం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసినట్టు అవుతుంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేటప్పుడు. ఆ టెంపుల్ చుట్టూ ఇలాగా డెకరేట్ చేశారనమాట. కొండ మీద కూడా ఇలాగే చేశారండి వాళ్ళు. మేము కొండ మీదకి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అయిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని చూడలేకపోయాము, ఎందుకంటే వైకుంఠ ద్వారం నుంచి మమ్మల్ని పంపించారు కదా, సో అది కుదరలేదన్నమాట ఆ వైపుకు వెళ్ళడానికి. ఇలాగా డెకరేషన్ అయితే అద్దరిపోయింది, అసలు చాలా చాలా బాగా చేశారు. ప్రతి టెంపుల్కి వెళ్ళా కూడా వైకుంఠ ద్వార దర్శనాలు మనకి ఉన్నాయన్నమాట. అది చాలా అదృష్టంగా అనిపించిందండి నాకు. ఇలాగా మార్నింగ్ అయితే దర్శనము చాలామంది చేసుకున్నారు, ఆఫ్టర్నూన్ వరకు ఉన్నారంట. అందుకనేసి ఇంకా ఈవినింగ్ టైంకి వెళ్ళాం కదా, అక్కడ అంతా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పరశురామేశ్వర స్వామి టెంపుల్ అని, ఇది కూడా చాలా స్పెషల్ అండి. చాలామందికి తెలీదు ఈ టెంపుల్ ఉంది అనేసి. దీనికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. నేను అదైతే మీకు చూపిస్తాను, జస్ట్ ఒక వీడియోలో చిన్న షార్ట్ లాగా చూపిస్తాను. మీరు పాస్ చేసి స్టోరీ అనేది చూడండి, లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా మీకు స్టోరీ అనేది తెలుస్తుంది. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. దీంట్లో కూడా క్రౌడ్ అనేది లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇందులోనే స్టోరీ అనేది ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా విగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారి విగ్రహము విష్ణువు, బ్రహ్మ, శివుడు ముగ్గురిది కలిపి స్వామివారి విగ్రహం అనేది ఉంటుందండి. మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేసా కూడా మీకు కనిపిస్తుంది పిక్చర్ ఎలా ఉంటుంది అనేసి. ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే, నేను ఎప్పుడు వినలేదు కూడా, జస్ట్ ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. మీరు తిరుపతికి వెళ్తే అక్కడ టెంపుల్స్ అన్నీ చూడాలి అనుకుంటే చుట్టుపక్కల ఇది కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలాగ అరటి చిన్న తోటలాగా ఉందన్నమాట. అరటి చెట్లు ఉన్నాయి, అలాగే మామిడి చెట్లు, జామ చెట్లు ఇలా చుట్టూ ఉన్నాయన్నమాట. అరటి గెల కూడా చాలా బాగా వచ్చింది, బావి ఉంది పక్కన, చాలా బాగుంది వ్యూ అయితే, సూపర్గా ఉందన్నమాట. ఇందులో కూడా రష్ అస్సలు లేదండి, హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇవన్నీ కూడా 2 టెంపుల్స్, ప్రసన్న వెంకటేశ్వర స్వామిది అలాగే పరశురామేశ్వర స్వామి టెంపుల్, ఇవి 2 కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయి అన్నమాట మాకు దర్శనాలు. ఇలా బయట వరకు వీడియో ఎంతవరకు తీయగలనో అంతవరకే మీకు కవర్ చేసి చూపించాను. ఇంకా ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నామండి. కపిల తీర్థంకి వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా 2 కవర్ చేయలేము, ఏదో ఒకటి అని అనుకున్నాము. సో గోవిందరాజస్వామి టెంపుల్కి ఫైనల్గా వెళ్ళాము. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఎంత క్రౌడ్ ఉందంటే అసలు మామూలుగా లేదనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇదంతా ఎంట్రన్స్లో వెళ్తూ ఉండంగానే చాలామంది కనిపించారు. బట్ ఇంకా డిసైడ్ అయిపోయాం ఎలా అయినా దర్శనం చేసుకొని వెళ్ళాలి అనేసి. ఇలాగా ఎంటర్ అయ్యామండి. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత షాపింగ్ అనేది చాలా పెద్దది గోవిందరాజస్వామి టెంపుల్కి ముందు. ఫస్ట్ ఇలాగైతే షాపింగ్ అంతా ఉంది. నేను షాపింగ్ ఎందుకు ఫస్ట్ కవర్ చేశాను అంటే, ఫస్ట్ ఆల్రెడీ టెంపుల్ లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనాలు అనేవి నిలిపివేశారనమాట. మేము 5:45కి అలా వెళ్ళాము. 5:45 to 7:30 వరకు దర్శనాలు లేవు, టికెట్స్ ఇవ్వట్లేదన్నమాట. అక్కడ స్పెషల్ దర్శనానికి ఓన్లీ 20 రూపీస్ స్పెషల్ దర్శనం మాత్రమే ఉంది, లేదంటే ఉచిత దర్శనానికి వెళ్ళాలి అని చెప్పారు. సో ఇంకా వెళ్ళి కనుక్కొని మళ్ళీ నేను వెనక్కి వచ్చి షాపింగ్ అనేది ఒకసారి చూపిద్దాము అని వీడియో తీశాను, మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత టికెట్స్ అనేది ఇవ్వట్లేదన్నమాట. సెల్ ఫోన్స్ అనేవి సపరేట్ క్యూ వెళ్ళి పెట్టాలి, ఫ్రీగానే ఉంటుంది సెల్ ఫోన్ కౌంటర్ అయితే.
ఆ తర్వాత చప్పల్స్ అన్నీ కూడా ఇంకొక కౌంటర్లో వెయిట్ చేసి పెట్టాలి. ఈ క్రౌడ్ చూస్తూ ఉన్నారు కదా, దేనికైనా చాలా టైం పడుతుందండి. మనము వెహికల్ ఓన్గా ఉంటే ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఈ సెల్ ఫోన్స్ కానీ చప్పల్స్ కానీ ఇవన్నీ కూడా మనము కార్లో వదిలేసి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. దానికోసం మళ్ళీ వెయిట్ చేసే అవసరం ఉండదు. ఇలాగా టెంపుల్ లోపలికి వెళ్ళి ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా ఉంది. టెంపుల్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఇలా స్ట్రైట్గా ఉందన్నమాట. ఇక్కడ ఎందుకోనండి చాలామంది వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నట్టు అనిపించింది. లగేజీలతో అన్నిటితో వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈవెన్ మేము నైట్ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసా కూడా అందరు ఇంకా లోపలికి వెళ్తూ కనిపించారు. నాకైతే కంప్లీట్గా తెలియదు, కానీ ఇలాగా లైట్స్తో అరేంజ్ చేశారనమాట. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఒక్కసారైనా తప్పకుండా చూడాలండి గోవిందరాజస్వామి టెంపుల్. ఇప్పుడైతే ఇంకా టికెట్స్ ఇవ్వమని చెప్పారు కదా, ఒకసారి బయటికి వెళ్ళి కొంచెం ఛాయ్ తాగేసి వద్దాము. దీనికి ఈ టెంపుల్కి కరెక్ట్గా బయట స్ట్రైట్గా ఆపోజిట్లో ఆంజనేయ స్వామిది ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి రూపంలోనే ఆంజనేయ స్వామి ఎలా ఉంటారు అనేది ఆ విగ్రహంలో మనకు కనిపిస్తుంది అనమాట. చాలా రేర్ అండి, చాలా బాగా అనిపించింది కూడా నాకు. అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత ఇంకా షాపింగ్ ఏదైనా ఉంటే చేద్దాము అని జస్ట్ ఒక రౌండ్ అయితే వేసాము. ఇక్కడ కూడా మనకి క్యాస్ట్ ఐరన్ అలాగే బ్రాస్ కాపర్ అన్నీ బోలెడంత షాపింగ్ అయితే ఉందండి. ఇంకా మనకి ఓపిక టైము ఉండాలన్నమాట. ఇంకా లగేజీలు మోసుకెళ్ళడానికి కూడా మనం రెడీగా ఉండాలి, అప్పుడైతేనే షాపింగ్ చేయాలి. మేమైతే ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ప్రతి చోట తీసుకున్నాము గుర్తుగా ఉంటాయి అనేసి. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉండిందండి. గోవిందరాజస్వామి టెంపుల్ యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు 7:30 అన్నారు. సో మేము ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే ఛాయ్ తాగేసి రిటర్న్ ఇంకా ఇలాగ చిన్నగా షాపింగ్ చూసేసుకొని 6:45 అంతా టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ టికెట్స్ ఇవ్వడానికి ఆల్రెడీ 1.5 కిలోమీటర్ పైన క్యూ ఉందన్నమాట. సో ఇంకెలాగైతేనేం అని ఆ క్యూలో నిల్చున్నాం. అది 20 రూపీస్ టికెట్టే. సో అక్కడ నిల్చున్నాం. ఈ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అట్లీస్ట్ 20 రూపీస్ టికెట్ తీసుకున్నా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందేమో అనేసి. సో అలా నిల్చున్నాము. 7:30 అయిపోయింది, ఇంకా దాటిపోయిందండి మేము టికెట్స్ తీసుకునేసరికి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఉచిత దర్శనం లైన్లో నిల్చోమన్నారు. అది కూడా టెంపుల్ బయట వరకు వెళ్ళిపోయేంత క్యూ ఉందండి, ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంది. సో ఇంక అక్కడికి వెళ్ళి లాస్ట్లో నిల్చున్నామన్నమాట. ఇంకా దర్శనం అవుతుందా లేదా వెళ్ళిపోదామా అని అనుకునే సిచ్యుయేషన్కి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట. ఇంకా ఎంతసేపు అవుతుందా లేదా అని అనిపించింది, కానీ ఎలాగైతే వెళ్ళాం కదా తప్పకుండా దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళాలి అని మళ్ళీ అనుకునేసి వెయిట్ చేసామన్నమాట. ఆ క్యూలో వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 20 రూపీస్కి టికెట్ వాళ్ళని సపరేట్ చేశారండి, అంతే. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. చాలాసేపు వెయిట్ చేసాం లోపల దర్శనానికి కూడా. చాలా కష్టం అనిపించిన దర్శనం అంటే గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ క్యూలో చాలా చాలా టైం పట్టిందండి. మాకు 8:30 అయిపోయింది, ఇంకా 8:30 to 9 ఆ టైంలో దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఈరోజు టోటల్గా మేమైతే మార్నింగే వకులామాత టెంపుల్, ఆ తర్వాత చంద్రగిరి కోట చూసుకున్నాము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నాము, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నాము, గోవిందరాజస్వామి టెంపుల్ చూసుకున్నాము. ఇలాగా టోటల్గా టెంపుల్స్ అన్నీ, పరశురామేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా కవర్ చేసామండి ఈరోజు. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాము. నెక్స్ట్ డే మాకు కొండ మీద దర్శనం అనమాట. మార్నింగే వెళ్ళాలి. మాకు 7 o'clockకి 300 రూపీస్ టికెట్కి బుక్ అయిందనమాట, టికెట్స్ దొరికాయి. సో ఇంకా మార్నింగే వెళ్ళాలి కదా, ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని ఈరోజు అయితే మాకు చాలా చాలా హ్యాపీగా జరిగిందండి. అనుకున్నవన్నీ కూడా కవర్ చేసుకోగలిగాము. అంతేనండి. థర్డ్ డే ట్రిప్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.